తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము నమ్మి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్న వారందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుడి దీవెనలు మీ మీద ఉండాలని కూడా ప్రార్థన చేస్తున్నాము. వాక్యాలు వినండి, వాక్యాలను మీరు ప్రోత్సహించండి. చూడడం ద్వారా, షేర్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ప్రోత్సహించండి. ఈ పరిచర్యను దేవుడు బహుగా ఆశీర్వదించలాగన మాకు సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. నీవు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మనకి ఆశీర్వాదం ఇస్తున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక, మనం ఆయన నమ్ముకున్నాం కనుక మనల్ని ఏం చేస్తానంటున్నారు? ఆయన నిన్ను నిశ్చయముగా నేను తప్పించేదను అంటున్నారు. అది ఏదైనా కావచ్చు, ఏ ఇబ్బంది అయినా కావచ్చు, ఏ ఇరుకైనా కావచ్చు, ఏ మనశ్శాంతి లేని స్థితి అయినా కావచ్చు, నేను నిన్ను తప్పించేదను అంటున్నారు. సాతాను బంధకమైనా కావచ్చు, సాతాను పెట్టిన చెరసాల వంటిదైనా కావచ్చు, నేను నిన్ను తప్పించేదను అంటున్నారు. కనుక ఇంత మంచి వాగ్దానం మనం తీసుకోవాలంటే ఆయనను వేడుకోవాలి, ఆయనను ప్రార్థన చేయాలి. మనము తప్పించబడు విధముగా దేవుణ్ణి ప్లీజ్ చేయాలి. ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారా ఆయన వేడుకున్నప్పుడు, ఆయనను ఘనపరిచినప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా దృష్టిస్తారు. మనల్ని ప్రతి విధమైన కీడు నుండి తప్పిస్తారు. ఆయన తప్పించకపోతే మనం ఏమైపోతాం? ఎన్నో ప్రమాదాల నుండి తప్పించాడు దేవుడు. నా అనుభవంలో కూడా ఎన్నో ఇబ్బందుల నుండి తప్పించాడు దేవుడు. ఎందుకంటే మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలము కనుక, ఆయనను సేవిస్తున్న వారము కనుక, ఆయనను ప్రార్థిస్తున్న వారము కనుక. ఈ దినము మందిరాలకు వెళ్ళి మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవుడికి మీరు ఏమి అడగనై ఉన్నారో మందిరంలో తెలియచేయండి. దేవుణ్ణి ఏమి అడగనై ఉన్నారో మీరు మందిరంలో తెలియచేసినప్పుడు దేవుడు వింటాడు, ఆ మనవులను నెరవేరుస్తాడు. నేను నిన్ను తప్పించేదను అంటున్నాడు. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మీరు అడగండి, దాని నుండి మిమ్మల్ని తప్పిస్తాడు దేవుడు. ఎందుకంటే వాగ్దానం ఇస్తున్నాడు కదా, నేను నిన్ను తప్పించేదను, నీవు నమ్ముకుంటివి గనక నేను నిన్ను తప్పించేదను అంటున్నారు. నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదనని, నిశ్చయముగా, తప్పకుండా అని అర్థం. నిశ్చయముగా నిన్ను తప్పించేదను అని వాగ్దానం చేస్తున్నారు దేవుడు. నీవు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు. ఇది కూడా దేవునిచ్చే కాపుదలే. ఖడ్గం చేత పడవు అంటే ప్రాణహాని నీకు కలగదు. ప్రమాదవశత్తు సాతానుడు ఏమైనా మన పట్ల ఆ విధమైన కీడు తలపెట్టినా దేవుడు ఆ కీడు నుండి మనల్ని తప్పిస్తాడు. ఖడ్గం చేత పడవు నువ్వు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును దక్కించుకుందువు అంటున్నారు దేవుడు. ఈ మధ్య కాలంలో బస్సు యాక్సిడెంట్ లో కూడా వారు వారి ప్రాణాలను దక్కించుకున్నారు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు. కొంతమంది ఎంత దేవుని కృప వారికి తోడుగా ఉండి ఉంటుంది, వారికి ఆయుష్కాలం ఇచ్చిండట దేవుడు. అలాగే ఆయన నమ్ముకున్న మనల్ని కూడా ఆయుష్కాలం ఇచ్చి కాపాడుతాడు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు మన ప్రాణాలని మనం దక్కించుకుంటాము అంటున్నారు దేవుడు. కనుక మీరు మందిరాల్లో చేరినప్పుడు దేవుని వేడుకోవాలి, దేవుణ్ణి అడగాలి. ప్రభువా ఈ కీడు తప్పించు, ప్రభువా ఈ ఆపద తప్పించు, ప్రభువా ఈ శోధన తప్పించు అని వేడుకున్నప్పుడు తప్పకుండా నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నేను నిన్ను తప్పించేదని వాగ్దానం చేసిన దేవుడు ఖడ్గం బారిన పడకుండా కూడా తప్పిస్తానంటున్నాడు. దోపుడు సొమ్ము దొరికినట్లుగా మన ప్రాణాలను మనం దక్కించుకుంటామని కూడా తెలియచేస్తున్నాడు. కాబట్టి మనము ఆయన కృపలో వర్ధిల్లుదాము, ఆయన ప్రేమలో వర్ధిల్లుదాము, ఆయన ఇచ్చే ఆయుష్కాలంలో మనం వర్ధిల్లుదాము. ఎప్పుడు అంటే ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకునేది ఎప్పుడంటే ఆయన సేవిస్తూ ఉన్నప్పుడు, ఆయన బిడ్డలుగా సదాకాలం జీవించినప్పుడు, ఆయనకి ఘనమైన ఆరాధన చేసినప్పుడు మనకి ఆశీర్వాదాలన్నీ ఇస్తాడు దేవుడు. మందిరాల్లో చేరి ఘనముగా సేవించండి, ఘనముగా ఆయనను పాడండి, స్తుతించండి, వాక్య ధ్యానం చేయండి.
ప్రార్థన చేయండి, ఈ ఆశీర్వాదాలు ఇస్తాడు మనకి. నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను, ఖడ్గము బారిన పడకుండా తప్పించేదను, దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు అని ఇదే యెహోవా వాక్కు అని కూడా తెలియజేస్తున్నారు. దేవుడు ఈ విధముగా మనల్ని కాపాడును గాక, ఈ విధమైన ఆశీర్వాదాలు ఇచ్చి మనల్ని బలపరచును గాక, సదాకాలం ఆయన కృపలో జీవించే భాగ్యం మనకు కలుగు చేయను గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. నాయనా, ఈ ఉదయ కాలంలో వింటున్న బిడ్డలందరినీ మీ పాదముల యొద్ద సమర్పించుకుంటున్నాము. ఈ ఆశీర్వాదాలన్నిటినీ వారికి అనుగ్రహించండి ప్రభువా. వారి మందిరంలో చేరి ఏమి మీకు మనవి చేస్తున్నారో ఆ మనవులను మీరు నెరవేర్చండి ప్రభువా. మీ యొక్క కృపను వారికి అనుగ్రహించండి ప్రభువా. మీ రెక్కల నీడన వారిని కాపాడండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయ కాలంలో బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థన కోరిన బిడ్డలందరినీ మీరు అద్భుతముగా దీవించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.